108 అన్నమాచార కీర్తనలకి విద్యార్థులు లేదు, అందరూ విద్యార్థులే వాళ్ళని తయారు చేసి ఒక్కో ఐటెం నేర్పి 108 మరి నిజంగా హనుమాచార్య కీర్తనను నర్తించడం, వాళ్ళని 2 నెలలు 3 నెలల పాటు బాగా తయారు చేసి ఇలా వేదిక మీద ప్రదర్శన చేయడం అనేది చాలా చాలా కష్టమైన విషయం. ఎందుకంటే నేను కూడా ఒక చిన్న కళాకారునే, పవన్ కుమార్ అని కాదు. అయితే ఈ అబ్బాయి నాకు చాలా కాలం తెలుసు. ఈ విద్యలో బాగా రాణిస్తున్నాడు, పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నాడు. భావయామి ఇన్స్టిట్యూట్ 10 సంవత్సరాలుగా పెట్టి పిల్లలందరినీ తయారు చేసి ఇలాగా మంచి నాట్యగానిగా తీర్చిదిద్దుతున్నాడు. అయితే ఈరోజు ఈ రాజమహేంద్రవరంలో ఎంతో చారిత్రాత్మకమైన పట్టణంలో ఇలాగా 108 అన్నమాచార్య కీర్తనలు తన సంస్థ తరఫున పిల్లలందరినీ తయారు చేసి వాళ్ళని ఇంత శ్రమకు వచ్చి ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులు మెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక దీపం వెలుగుతుంది అంటే అది ఆ దీపం గొప్ప కాదు, అది వెలిగించిన వాళ్ళు. ఎవరు వెలిగించారంటే గురువు వెలిగిస్తే దానికి తోడ్పాటును అందించిన తల్లిదండ్రులే. ముఖ్యంగా తల్లిదండ్రులు సపోర్ట్ లేకుండా పిల్లలు గురువు లేకుండా సహకారం లేకుండా ఈ స్థాయికి రాలేదు కూడా. పిల్లలు కూడా అదే తెలుసుకోవాలి. తదుపరి ఈ అంశాన్ని ఉదయం నుంచి చూడటం జరుగుతుంది. మధ్యలో ఒకసారి కరెంటు వల్ల అంతరాయం కలిగింది, అయినా పర్వాలేదు. ఈ అంశాన్ని మన వంట బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు చేయడం జరిగింది. ఆ సందర్భంగా నమ్మకంతోనే పవన్ కుమార్కి అభినందనలు తెలుపుతున్నాం. అలాగే ఇందులో పాల్గొన్న సుమారు 200 హైస్కూల్ విద్యార్థులు వాళ్ళు కూడా వాళ్ళ పేరు మీద ఒక వారం 10 రోజుల్లో ఇండివిజువల్గా సర్టిఫికేట్స్ అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు భావయామి సంస్థకు మాత్రం మన ఆర్గనైజర్ పవన్ కుమార్ గారికి ఇవ్వడం జరుగుతుంది. మీరు మరి భావయామి I honorably invite my parents on the stage. Amma, Nana. And then పవన్ కుమార్ చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే అందరితోనూ అభినందనలు తీసుకోవడం వేరు, తల్లిదండ్రుల ద్వారా అభినందించబడడం వేరు. తల్లిదండ్రులు గురువు ఎంత బాగా చేసినా ఏదో చేసావు లేదా అంటారు, అంతే తప్ప పూర్తిగా బాగా చేసావు నువ్వు గొప్పవాడు అని ఎప్పుడూ మెచ్చుకోరు. కానీ ఈరోజు అవకాశం మన పవన్కి దక్కింది. వారి సమక్షంలో ఈ ప్రశంసాపత్రాన్ని అందజేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.
మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ కూడా సలహా అందజేయడం జరుగుతుంది. ఎవరు తొందరపడవద్దు, కంగారు పడవద్దు. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ముఖ్యంగా తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారాలు తెలుస్తూ సెలవు. థ్యాంక్ యూ. ఇప్పుడు గౌరవనీయులు శ్రీ యలమల ప్రసాద్ గారికి ఒక చిరు సత్కారం భావయామి వీటితో పాటు